హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మోఫిషియల్09. అందరికీ హ్యాపీ ఉగాది అండి. అందరూ ఎలా జరుపుకున్నారు కామెంట్ చేయండి. మేము ఈరోజు ఉగాది రోజు వ్లాగ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది చూడండి. అండ్ మా చిన్నడికి మధ్యలో కామెడీ కూడా ఉంటుంది, చాలా ఫన్గా ఉంటుంది. ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు. అండ్ లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి లాస్ట్ వీడియో. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. మా బావనైతే లేపేసి గుమ్మడికాయ కట్టమంటున్నాను, ఎందుకంటే 6:40 వరకు అమావాస్య ఉందన్నారు. సో అమావాస్య ఉన్నప్పుడే గుమ్మడికాయ కట్టాలంట ఇంటికి, అందుకని ఆ అమావాస్య వెళ్ళిపోతే కట్టకూడదంట, అంటే అంత పవర్గా పనిచేయదంట. సో అందుకని మా బావనైతే లేపి పసుపు బొట్లు పెట్టి మా బావని కట్టమంటే వెంటనే కట్టేసేదనమాట. అండ్ ఇక్కడ బట్టలు ఆరబెడదామంటే తెగిపోయింది అనమాట నైట్. సో అందుకని నైట్ అప్పటికే మేము పడుకునేదే 12:30-1 అవుతుంది. ఇంకా ఆ టైంలో చెట్టు ఎక్కి ఏం కడతామని చెప్పేసి మా బావ పొద్దున్న కడతానన్నారు. ఇంకా పొద్దున్న అయితే కడుతున్నారు, ఎలాగా లేచాను కదా అని చెప్పేసి కట్టేస్తున్నారు అనమాట తీగి. సో తీగి మీద బట్టలు ఆరబడ్డానికి మా బట్టలేమి ఎక్కువ ఉండవు, మా చిన్నోడు డ్రాయర్లో ఎక్కువ ఉంటాయి అనమాట అవి ఆరబెట్టడానికి. సో అవైతే కడుతున్నాం. ఎంత చీకటిగా ఉందో చూసారా. వీధి లైట్లో కొంచెం పర్వాలేదు, మా వీధిలో చాలా కుక్కలు ఎక్కువ అలా అరుస్తూనే ఉన్నాయి. అండ్ వేప చెట్టు ఉంది కదా, సో చల్ల గాలి వేస్తుంది అనమాట. ఇంతకుముందు మా అత్తగారు అయితే 5కి లేచి వాకలు కడగడానికి వెళ్ళేవారు. అప్పుడే చాలా గాలి వేసేసేది అండ్ చీకటిగా ఉండేది, బాగా చీకటిగా ఉండేది. అప్పుడే పాపం అలాగ వెళ్ళేవారు అత్తయ్య. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, లైటింగ్ కొంచెం వస్తుంది. అంటే ఎండాకాలం కదా, కొంచెం ముందుగానే వెళ్తురు వస్తుందనమాట, తొందరగానే. ఇంకా మా బావ అయితే తీగ కట్టేశాక నేనైతే గబగబా తడిగుడ్లు పెడదామని చెప్పేసి ఇల్లు గుమ్మాలన్నీ తుడిసేసి తడిగుడ్లు పెట్టేశాను అనమాట. తడిగుడ్లు పెట్టి వాటర్ అయితే పట్టాలి, ఎందుకంటే మాకు మోటార్ లేదు కాబట్టి తడిగుడ్లు అయితే పెట్టిగానే వాటర్ పెట్టేసుకున్నాం. మా చిన్నోడు చూసారా ఎలా పడుకున్నాడో, ఎలా పడుకుంటాడో కూడా అర్థం కాదు. 5:30 అవుతుంది, ఎక్కడ లేస్తాడేమో అని భయం మాకు. లేచాడంటే ఏ పని జరగనివ్వడు తొందరగాను. అందుకని ఇంకా వాకిలంతా కడిగేసాక ముగ్గులు అవి పెట్టేశాను అనమాట. మా బావ అయితే వాటర్ పట్టేసి మళ్ళీ మా చిన్నోడు పక్కన కూర్చున్నాడు ఎత్తుకొని, ఎందుకని లేచాడు. టీవీ పెట్టి కూర్చోబెట్టాము, మళ్ళీ కింద దిగుతాను అంటున్నాడు. వెన్నీలోడు పెట్టాము, ఎక్కడ ముట్టేసుకుంటాడు అని భయం అనమాట. హీటర్ ముట్టుకోడు, కాకపోతే ఒక్కొక్కసారి సడన్గా తూలిపోతూ ఉంటాడు, దాన్ని ఎక్కడ తగులుతుందో అనేసి. ఇంకా స్నానం అయితే చేసేసాక ఫస్ట్ గుమ్మానికి అయితే పసుపు కుంకుమ అయితే రాస్తున్నాను. మా చిన్నోడు చూసారా కింద దేవుడి సామాన్లతో ఆడుతున్నాడు. అసలు ఏది దొరికితే ఇంక దాంతోనే ఆటలాడతాడు. ఒకసారి అలాగే గంట అయితే పోగొట్టేశాడనమాట. కొత్త గంట పోగొట్టేశాడు. మళ్ళీ ఎక్కడ పోగొడతాడో అని భయం. ఇవ్వకపోతే ఒక గోల ఇచ్చిన ఒక గొడవ ఏడుతోని. ఇవ్వలేదంటే ఇప్పుడు అది ఇచ్చుకొని మా మీద బురకేసి కొడేస్తాడు, లేదంటే ఆడే కూర్చొని ఏడ్చేస్తూ ఉంటాడనమాట. అది భయం మాకు. అందుకే ఇంకా ఇచ్చేస్తూ ఉంటాము, ఏదైనా అడిగితే ఆడుకుంటూ ఉంటాడు. మరీ అంత మొండికయ్యాడు, బ్యాడ్ బాయ్ కాదు, గుడ్ బాయ్లే చేస్తాడు. ఒక్కొక్కసారి బ్యాడ్ బాయ్లా చేస్తూ ఉంటాడు. ఇంకా మా పక్కింటి అమ్మాయి వచ్చి చూస్తుందని చెప్పేసి ఎందుకు చూస్తున్నావు అన్నాడు, చూస్తున్నాడు అనమాట. ఇంక నేను ముగ్గులు పెడుతున్నాను కదా గడపకి, నేను పెడతా అని చెప్పేసి నాకు ఇచ్చి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ అంటున్నాడు అనమాట. చిన్ని మాటలు వస్తున్నాయి ఈ మధ్యనే. అంటే ఆగమ్మా అంటున్నాడు ఈ మధ్య. అమ్మ నాన్న అంటున్నాడు అని చెప్పాను కదా, సో అలా అడుగుతున్నాడు అనమాట. నాకు ముగ్గు ఇమ్మని, నేను పెడతాను అంటున్నాడు. సరే నేను పెడతాను ఉండమ్మా, నువ్వు పెడితే మొత్తం వంపేస్తావు అంటే అస్సలు వినిపించుకోవట్లేదు. ఆడికి ఇచ్చే వరకు ఊడుకోడంట. ఇచ్చేస్తే చిన్ని అలా చేత్తో చిన్ని హేలుతోనే పెడతా ఉన్నాడు అనమాట ముగ్గు. సో భలే పెడతాడు, బొట్లు పెడతాడు అనమాట. ఎందుకంటే మా చిన్న టెంపుల్ తీసుకెళ్ళామంటే మేము వాడికి బొట్టు పెడతాం కదా, ఆంజనేయ స్వామి బొట్టు కట్ట పెడతాం కదా. ఆడు మేము పెట్టామంటే ఆడు మాకు ఆంజనేయ స్వామి బొట్టు తీసి మాకు పెడతాడు అనమాట. అదొక అలవాటు ఉంది. అందుకే ముగ్గు ఆడే పెద్ద పెట్టేసినట్టు చేస్తున్నాడు అనమాట. సో అలా అంటుంది మా చిన్నోడితోని. సో గడపకైతే ముగ్గులు పెట్టేశాను. మా చిన్నోడికి అయితే స్నానం చేయించాలని చూస్తున్నాను. మా చిన్నోడు స్నానం చేయించడం రారా అంటే అస్సలు రావట్లేదు. ఇంకా మా చిన్నోడు స్నానం చేయించేసాక దేవుడి సామాన్లు అయితే సర్దుకుందాం కబోర్డ్ అయితే అని చెప్పేసి ఫొటోస్ అన్ని తుడిచేసి బొట్లు అయితే పెడుతున్నాను అనమాట. ఎప్పుడు నేను ముందు రోజే చేస్తాను అలాంటివన్నీ, ఎందుకంటే నెక్స్ట్ డే అంటే లేట్ అవుతుంది కదా, పూజ అయ్యేసరికి టైం పడుతుంది అని చెప్పేసి ముందు రోజే అన్నీ రెడీ చేసేస్తాను. కాకపోతే అమావాస్య ఉన్నప్పుడు అలాంటివి చేయకూడదు అనేసి ఇంక నేను చేయలేదన్నమాట. మార్నింగ్ లేచి తడుగుడ్లు పెట్టుకొని అమావాస్య పూర్తయిపోయాక అప్పుడు దేవుడికి బొట్లు పెడదామనేసి ఇంక నేను ఏ పని అయితే చేయలేదు. సో అందుకని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లేసి ఆ తర్వాతనే ఇవన్నీ
పనులన్నీ చేశాననమాట. నేను టేబుల్‌కి కూడా పసుపు బొట్లు పెడతాను. మీరెవరైనా పెడతారా? కామెంట్ చేయండి. ఇంకా మా అత్తయ్య గారైతే కర్టెన్ వేస్తున్నారనమాట. కర్టెన్ తీసేసాను ఉతకడానికి. ఎందుకంటే పండగ కదా అని. మళ్ళీ ఇంకో కర్టెనేస్తున్నారు మా అత్తయ్య గారు. మా చిన్నోడు నవ్వుతా ఉన్నాడనమాట. మా చిన్నోడు కర్టెన్‌తో ఎక్కువగా ఆడుతా ఉంటాడు. బూచి ఆడుతున్నారేమో అత్తయ్య అని చెప్పేసి పక్క నవ్వుతున్నాడనమాట. అందుకని నేను వెనక్కి తిరిగి నవ్వుతున్నాను. ఇంక టీవీలో బొమ్మలు అలా మాకు మోగుతూనే ఉంటాయండి. అస్సలు ఆగవు. బొమ్మలు మార్చామంటే మాకు బ్యాండ్ అయిపోద్ది. ఇంకా బ బొట్లన్నీ పెట్టేసిన తర్వాత ఫుల్ సర్దేసుకున్నాక సారీ అయితే కట్టుకున్నాను. ఎందుకంటే నైటీతో పూజ చేయకూడదు కదా! అయితే మన డ్రెస్‌తో పూజ ఏం చేస్తామని చెప్పేసి ఈరోజు పండగ కదా! సారీ కట్టుకుందాం అని చెప్పి సారీ కట్టుకున్నాను. ఈ సారీ వచ్చేసరికి మా చిన్నోడు థర్డ్ మంత్ కడుపులో ఉన్నప్పుడు కొన్న సారీ అనమాట. ఎందుకంటే హాస్పిటల్‌కి స్కానింగ్‌కి సారీతో రావాలమ్మా అన్నారు. సో, అందుకని అప్పటికప్పుడు కుట్టించుకున్నాను ఈ సారీ. మళ్ళీ ఇప్పుడు కడుతున్నాను. మధ్యలో ఒకసారి కట్టాను. అది 4 మంత్స్ బ్యాక్ అనుకుంటా రీల్స్ చేయడం కోసం ఒకసారి కట్టాను. వెంటనే తీసేసాను. మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది ఈ చీర. మళ్ళీ ఇప్పుడు తీసి కట్టాననమాట. శారీస్ ఎక్కువగా కట్టను. అంటే మా చిన్నోడితో అవ్వదనమాట. అది తీసే వరకు ఊరుకోడు. డ్రెస్ వేసినా చిన్న ప్రాబ్లమే మా చిన్నోడితోని. డ్రెస్ వేసుకున్నా, శారీ కట్టినా బయటికి తీసుకెళ్ళమని గోల పెడతాడు. అందుకని నైటీతోనే ఎక్కువగా ఉంటాను. మా చిన్నోడు నేను దండం పెట్టుకుంటున్నాను కదా! నేను దండం పెట్టుకుంటానని చెప్పేసి అడుగుతున్నాడనమాట. హారతి ఇచ్చేటప్పుడు మా చిన్నోడు గంట కొడతా ఉంటాడు ఒక్కొక్కసారి. అందుకని అడుగుతున్నాడు. మా బావ కొబ్బరి నీళ్ళు తాగరా అని చెప్పేసి ఇస్తుంటే అస్సలు తాగట్లేదు. నా చుట్టూ తిరుగుతున్నాడు. మీలో ఎంతమంది నైవేద్యాలు పెట్టుకుంటారు ఉగాది రోజు? కామెంట్ చేయండి. మేమైతే మా కాన్వర్టీ లేదంట. అంటే అత్తయ్య పెట్టలేదంట ఎప్పుడుని. అత్తయ్య గారి పెళ్ళయ్యాక నుంచి పెట్టలేదంట. కుదరలేదు. అంటే అత్తయ్య పనికెళ్ళడం చిన్న పిల్లలు కదా! మా బావ అండ్ మా వదిన చిన్న పిల్లల వల్ల పెట్టలేదంట అప్పట్లోని. సో, అదే అలవాటు వల్ల ఓన్లీ పచ్చడి మాత్రమే చేసేవారంట. పచ్చడి, పులిహోర చేసేవారంట. నేను ఇంకా అలాగే చేద్దాం అనుకున్నాను. నైవేద్యం గట్ట ఏం పెట్టకూడదు అనుకున్నాను. అంటే ఏ ఆదివారం పెట్టుకోవచ్చులే అనేసి నా లిస్ట్‌లో ఉన్నాననమాట. సో, అందుకని నైవేద్యం గట్ట ఏం పెట్టలేదు. జస్ట్ తాంబూలము, కొబ్బరికాయ కొట్టాను. అండ్ ఉగాది పచ్చడి చేసి పులిహోర అయితే కలిపాననమాట. సో, అంతే. అంతకు మించి ఏమీ చేయలేదు హడావిడైతే. అప్పటికే మాకు పూజ అయ్యేసరికి 10 అయిపోయింది, 10 అయిపోయింది. మళ్ళీ ఇంకా నైట్ ఆల్రెడీ లేట్‌గా పడుకున్నాం కదా! ఇంకా అప్పటికి టయర్డ్‌గా ఉందనమాట. 1:00 అయిపోయింది పడుకునేసరికి. అందుకని మళ్ళీ 5 గంటలకు లేసిపోయాం కదా! నీరసంగా ఉందని చెప్పేసి గబగబా పూజ అయితే కంప్లీట్ చేసేసాననమాట. టిఫిన్ చేయలేదని. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాక టిఫిన్ చేసి అప్పుడు పచ్చడి చేశాను. ఎందుకంటే పూజ చేయకముందే పచ్చడి చేసి దేవుడి దగ్గర దండం పెట్టుకుందాం అనుకున్నాను గానీ అసలు కుదరలేదు. అందుకని ముందు పూజ అయిపోయాకే టిఫిన్ చేసి అప్పుడు పచ్చడి చేద్దాము. మరి ఎక్కువగా లేట్ అయినా కళ్ళు తిరుగుతున్నాయి ఈ మధ్య. అందుకని లేట్ చేయకూడదు. కళ్ళు తిరిగితే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ నాకు అంతకుముందే సెలైన్స్ ఎక్కిచ్చారు. బాగా బీపీ డౌన్ అయిపోతుందని చెప్పేసి. అందుకని నాకు భయం అనమాట. ఎక్కడ బీపీ డౌన్ అయిపోతుందో, మళ్ళీ సెలైన్ ఎక్కడ ఎక్కిస్తారో అని భయంతోని నేనింకా పూజ కంప్లీట్ చేసేసి వెంటనే టిఫిన్ చేసేసాననమాట. మా చిన్నోడు కార్ ఎక్కి కూర్చున్నాడు. నన్ను బయటికి తీసుకెళ్ళు అని చెప్పేసి. చూసారా వాళ్ళ డాడీని బయటికి తీసుకెళ్ళమంటున్నాడు. ఇదొచ్చేసరికి పార్సిల్ మా బావ అయితే శివకోటి రాస్తాను అని చెప్పేసి శివకోటి బుక్ అయితే ఆర్డర్ పెట్టారనమాట. ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టారు. సో, అదైతే వచ్చింది. నిన్ననే వచ్చింది. అదైతే ఓపెన్ చేసి రాస్తాను. నేను ఎప్పుడు కుదిరితే అప్పుడు కాకుండా రోజుకొక పేజ్ అయినా రాసేస్తానని చెప్పేసి ఆ బుక్ వచ్చి ఉగాది రోజు స్టార్ట్ చేస్తానన్నారు. సో, అందుకని ఓపెన్ చేస్తున్నారనమాట. కొంచెం చిరిగినట్టు అనిపించింది చివరంచున. మరి బుక్స్ పడేస్తా ఉంటారు కదా! పార్సిల్ వచ్చేటప్పుడు. రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాం. మళ్ళీ ఎందుకులే చిన్నదే కదా అని చెప్పేసి ఇంక పెట్టలేదనమాట. మా బావ కొంచెం మైండ్ కొంచెం ఫ్రెష్‌గా ఉంటుంది కదా! శివకోటి రాస్తే కొంచెం బావుంటుంది ఇంట్లోనైనా అసలేం బాగోట్లేదు అని చెప్పేసి మా బావ అన్నారనమాట. సరే అయితే రాసుకో అన్నాము. ఇంకా బుక్ ప్లేస్ లేదు ఎక్కడ పెట్టను అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆళ్ళతోటి ఉంది కదా! కాలిపోతుందేమో అని చెప్పేసి. సరే మా చిన్నోడు చూసారా వెనకాల ఎలాగ ఆడుతున్నాడో బూషి ఆటలు ఆడుతా ఉంటాడనమాట కర్టెన్‌తోని. ఇంకా డ్యూటీకెళ్ళొచ్చిన తర్వాత ఎప్పుడే డ్యూటీ అయితే అప్పుడు ఆ డ్యూటీకే స్నానం చేసి వెంటనే ఎంత లేట్ అయినా సరే మధ్యాహ్నం డ్యూటీ అయినా సరే ఇట్లా రాత్రికి వస్తారు కదా! రాత్రికి వచ్చి రాగానే స్నానం చేసి మళ్ళీ పేజ్ రాస్తున్నారనమాట. కొంతమందయితే కొంటారు కానీ చాలామంది రాయరనమాట. అంతే ఆ తర్వాత రోజు రాద్దాంలే అనేసి కొంచెం ఇంట్రెస్ట్ చూపిచ్చరు. కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందరూ ఒకలాగా ఉండరులేండి.
ఇంక మా బావ అయితే నేను ఎలాగైనా సరే ఒక రోజుకి ఒక పేజీ రాయాలని చెప్పి సోపు తెచ్చుకొని రాసేస్తున్నారనమాట. ఇంకా రాస్తాను, రాసుకోవాలన్నప్పుడు రాసుకోవాలి అంతే అని అంటాడు మా బావయితే. ఎప్పటినుంచో స్వామి మాలేద్దాం అనుకుంటున్నారు. పెళ్ళైన కాడ్నుంచి అంటున్నారనమాట. అయ్యప్ప మాలెయ్యాలి, అయ్యప్ప మాలెయ్యాలి. ఈ సంవత్సరం ఎత్తాను, ఈ సంవత్సరం ఎత్తాను అంటా ఉంటున్నారు. కానీ కుదరట్లేదు. అంటే ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ వస్తుంది. ఒక్కొక్కసారి చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు ఎయకూడదన్నారు. తర్వాత చిన్నోడు పుట్టిన 5 మంత్స్ ఇంకా అదే 5 మంత్స్ పూర్తవ్వకుండా వేయకూడదన్నారు నెక్స్ట్ ఇయర్. సో, ఈ తర్వాత ఈ ఇయర్ ఏద్దాం అనుకున్నారు. మరి అవుతదో అవ్వదో తెలీదు. కుదిరితే ఏస్తారు. లేదంటే లేదు. అయ్యప్ప ఎప్పుడు ఏయించుకోవాలంటే అప్పుడు ఏయించుకుంటాడు గదా! మాలైతే. సో, కొంత కూర్చొని జాగ్రత్తగా రాస్తున్నారనమాట. పెన్ను, బుక్కు అన్నీ కొనుక్కొని. ఈ రోజు నుంచి మంచి రోజు కదా! స్టార్ట్ చేస్తానన్నారు. సో, అందుకని బుక్ అయితే రాస్తా ఉన్నారనమాట. మీ ఇంట్లో గూడా ఇలాగే రాస్తారా? ఎవరైనా శివకోటి గాని, రామకోటి గాని రాస్తా ఉంటారా? కామెంట్ చేయండి. మా మమ్మీ రాస్తారనమాట. మా అమ్మగారు కొన్నారు. నేను పెళ్లి కాకముందు కొన్నారు రామకోటి. అది రాస్తున్నారు. ఇప్పుడు రాయట్లేదో తెలీదు గానీ, అప్పుడెప్పుడో గుర్తొచ్చినప్పుడు రాస్తా ఉంటది తీసి. మరి ఇప్పుడు రాస్తుందో లేదో గుర్తులేదు నాకు. అడగలేదు కూడా నేనెప్పుడూని. అడగాలి ఈసారి. ఇంక మా చిన్నోడిని చూసారా? షూట్ వేశాననమాట. ఇది కనుమ రోజు డ్రెస్ అనమాట. ఆ రోజు కొన్నాం కానీ వేయనే లేదు. ఎందుకంటే బాగా పేచి పెట్టేస్తున్నాడని చెప్పేసి వెయ్యలేదు. ఇంకా ఆ రోజు కుదరలేదు. ఆ రోజు మాకు పండగ కాబట్టి నైవేద్యం కదా పెట్టుకొని ఎంత హడావిడి సరిపోయింది. ఇంక ఈ రోజన్నా కొత్త డ్రెస్ అయిపోతే ఎలా అని చెప్పి బీరువాలోంచి తీసి అతి కష్టం మీద వేశామనమాట ఈ డ్రెస్. మా బావ, నేను, మా అత్తయ్య ముగ్గురం పట్టుకొని వేశాం. మా చిన్నోడికి అసలు బట్టలంటే ఎయనివ్వడు. డ్రాయర్ మాత్రం సింపుల్‌గా యేసుకుంటాడు. డ్రాయర్ లేకుండా బయటికెళ్తే దెబ్బలు పడతాయి అన్నానని గసురుతా ఉంటాను ఒక్కొక్కసారి. అందుకని బట్టలు లేకుండా వెళ్తున్నావా అనేసి భయపడి యేసుకుంటాడు. ఇంకా స్పెట్స్ పెట్టుకో మా డ్యాడీ ఫోటో తీస్తాడంటే అస్సలు పెట్టుకోను అంటున్నాడు. నాన్న ఫోటో తీస్తాడు పెట్టుకోరా అంటే నువ్వు పెట్టుకో అని చెప్పేసి నాకు పెడుతున్నాడనమాట. మా చిన్నోడు పెట్టుకోను అంటున్నాడు. మా వోడితో ఏదో అతి కష్టం మీద ఒక 2, 3 ఫోటోస్ తీసాం అంతే. అదొక హ్యాపీనెస్ అంతే. నాకు ఫోటోస్ తీయడం బాగా ఇష్టం అనమాట మా చిన్నోడివి. అతి ముఖ్యంగా. ఎందుకంటే నా చిన్నప్పుడు ఫోటోస్ ఎక్కువగా ఏమీ లేవు. ఇప్పుడు చూసుకోవడానికి ఏదో ఒకటో, రెండో ఉన్నట్టున్నాయి అంతే. అదే మా చిన్నోడి ఫోటోస్ చాలా తీసి మంచి ఆల్బమ్ కట్టించుకోవాలని ఎప్పటినుంచో ఇష్టం అనమాట. అందుకని మా చిన్నోడియి ఎక్కువ మంచి మంచి ఫోటోస్ అన్నీ తీస్తా ఉంటాను నేను ఎక్కువగా. ప్రతి చిన్నది కూడా ఫోటోస్ తీస్తాను. పక్కన దాస్తా ఉంటాను. ఇంకా ఇక్కడికొచ్చేసరికి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మేమైతే చింతపండు రసం అండ్ దాంట్లోని వేపిన శనగపప్పు, మామిడికాయ, వేప పువ్వు, కారం అండ్ సాల్ట్, బెల్లం వేస్తాము. అరటిపళ్ళు. మీరు ఏమేమేస్తారు కామెంట్ చేయండి. అంటే కొంతమంది మిరియాల పొడేస్తారు. కొంతమంది అరటిపళ్ళు గట్ట వేయరు కదా! అలాగా. సో, నేను అరటిపళ్ళు కూడా వేస్తాను. చాలా బావుందనమాట టేస్ట్ అయితే. అసలు చా చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ కలిపేసి తర్వాత చూస్తా ఉంటారు. అన్నీ సరిపోయినాయా లేదా అని మళ్ళీ వేస్తా ఉంటారు. నేను ఒక్కోసారి అలా చేసేదాన్ని. కానీ ఈసారి మాత్రం పర్ఫెక్ట్‌గా వచ్చింది. మళ్ళీ చూడలేను కూడా చూడలేదు. జస్ట్ అలా కలిపేసి దేవుడి దగ్గర పెట్టుకొని టేస్ట్ చూసాం. అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయనమాట. నవ్వలేకపోతున్నాడు. నవ్వలేకపోతున్నాడు. ఇంకెక్కడికొచ్చేసరికి పులిహోర కలిపానని చెప్పాను గదా! ఎంతో కలపలేదు. తక్కువ కలిపాననమాట. మేము తినేసాము. మధ్యాహ్నం కర్రీ ఏం వండలేదు. వండుదాం అనుకున్నాం కానీ కుదరలేదు. మా చిన్నోడితో తిరగడం సరిపోయింది మాకు. ఇంకా నైట్ ఏదోటి వండుదాంలే అనేసి ఓన్లీ మధ్యాహ్నం సరిపడగా చేశాననమాట. ఇక్కడికొచ్చేసరికి పిచ్చుకలొచ్చాయి. అవి ఫోన్‌లో కనబడతలేదు. జూమ్ చేద్దాం అనుకున్నాను. మా చిన్నోడు చేతిలో బొమ్మలెట్టాడు. సరే కదా అని చెప్పేసి చల్ల గాలేస్తుంది చూసారా? భలే గాలేస్తుంది. చెట్టు చాలా బావుండేది. కాకపోతే ఆకులన్నీ రాలిపోయాయి. మా చిన్నోడి డ్రెస్ మార్చేసాము. ఎందుకంటే పాడు చేసేసాడనమాట. వాటర్ గట్ట వంపేసుకున్నాడు. ఇంక నైట్ వచ్చేసరికి చిన్న చిన్న చినుకులు పడతా ఉన్నాయి. ఫుల్ గాలేస్తుందని చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అందుకని మా చిన్నోడు బయట ఆడుకుంటున్నాడు. లోపల తీసుకొచ్చి మట్టి దగ్గర కూర్చోబెట్టేసాననమాట. టీవీ చూస్తా ఉంటాడు కదా అనేసి. ఇంక నైట్ ఏం చేయాలని ఆలోచిస్తే కూర వండాలి. మళ్ళీ అన్నం వండినా మిగిలిపోతుంది. అది కూడా రైస్ రాత్రి మట్ల డైజెషన్ అవ్వదు కదా! సో, అందుకని టిఫిన్ చేద్దామని చెప్పేసి బీరకాయలున్నాయి. అత్తయ్య అన్నారు ఇంకా బీరకాయ పచ్చడి చేసేయి అన్నారని ఇంకా బీరకాయ పచ్చడి చేస్తున్నాను.
చాలా రోజులైంది బీరకాయ పచ్చడి చేసి. ఎప్పుడో నేను బాలింతరాలుగా ఉన్నప్పుడు అత్తయ్య ఎక్కువగా నాకే చేసేవారు. తినేవాళ్ళము. మళ్ళీ అప్పుడే ఇప్పుడుకొచ్చి చేయలేదు. అందుకని ఇంకా బీరకాయలున్నాయి కదా! పాడైపోతాయని చెప్పేసి బీరకాయ పచ్చడి చేద్దామని చెప్పి చేస్తున్నాను. అండ్ మాకైతే ఉప్మా వండేసుకున్నాను. మా బావ అయితే అస్సలు ఉప్మా తినడు. ఎప్పుడో గాని తినడు. ఒక్కొక్కసారి ఏం లేదన్నప్పుడు తినేస్తాడు. మొండికేయడు. ఇంకేం లేదు మనం తినేస్తావా, అడ్జస్ట్ అవుతావా అంటే తినేస్తాడనమాట ఏమనకుండా. సరే కదా అని చెప్పేసి మా బావకి కొంచెం దోసల పిండి ఉంటే అట్లా వేసేసాను. మాకైతే ఉప్మా వండుకొని బీరకాయ పచ్చడి చేసాం. మా చిన్నోడైతే భలేగా అల్లరి చేస్తాడనమాట. కుదురుంగా ఉండడు అస్సలను. టీవీ చూడొచ్చుగా కుదురుంగాను మళ్ళీ నన్ను పిలుస్తా ఉన్నాడనమాట మధ్య మధ్యలోనే. ఓ ఊ అని చెప్పేసి ఆడుతా ఉంటాడు నాతోని. చూడండి ఎలా కూర్చున్నాడో. అసలు ఏం తినాలన్నా, ఏం ఆఖరికి వాటర్ తాగాలన్నా ఆళ్ళ నాన్నమ్మ ఒళ్ళోనే కూర్చొని తింటాడు, తాగుతాడు. టీవీ చూడాలన్నా ఆఖరికి ఒళ్ళో కూర్చొనే చూస్తాడనమాట. పక్కన కూర్చోబెట్టాను. అత్తయ్య మెంతికూర ఒలుస్తున్నారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మెంతికూర పప్పు వండుదామని చెప్పేసి మెంతికూర ఒలుస్తున్నారు. ఆయన సరే జారబడి కూర్చున్నాడనమాట. మా వాడితోని అలా ఉంటుంది. అత్తయ్యకి కాలు దెబ్బ తగిలిన కానించి ఇంట్లోనే ఉంటున్నారు కదా! అప్పటి నుంచి అత్తయ్య బాగా అలవాటయిపోయారనమాట. అంటే బెస్ట్ ఫ్రెండ్ లెక్క అయిపోయారు. ఆడేం తిన్నా అత్తయ్యకి కూడా పెడతాడు. ఆఖరికి అత్తయ్యని ఏదన్నా ఉప్పు చూడండి అత్తయ్య అన్నా సరే ఆడికి కూడా 2 చేతులు చాపి నాకు పెట్టు అని అంటున్నాడు. ఇంకా బీరకాయ చేదుగా ఉందా లేదా అనేసి అత్తయ్యకైతే చూపిస్తున్నాను. నాకు ఇవ్వమ్మా అని చెప్పేసి అమ్మా అంటున్నాడనమాట. నాకు చూపిచ్చు అనేసి. అంటే నాకు తెలీదని కాదు. ఒకసారి అలాగే బీరకాయ ఫ్రై చేసేటప్పుడు మొన్న చూసాను. బానే ఉందనిపించింది. బీరకాయ ఫ్రై చేసేస్తే తీరా చూస్తే ఫ్రై ఏమో చేదుగా ఉంది. అందుకనే నాకు సరింగా తెలియట్లేదనేసి అత్తయ్యకైతే చూపించాననమాట. చేదుగా ఉందా లేదా అని. మళ్ళీ ఒక్క బీరకాయ చేదుగా ఉన్న బీరకాయ పచ్చడంతా చేదయిపోతుంది గదా! అందుకని టేస్ట్ అయితే బాగోదనేసి పచ్చిమిర్చి అండ్ 2 ఎండుమిర్చి, శనగపప్పు అండ్ మినపప్పు వేసాననమాట. కరివేపాకు, ఆవాలు జీలకర్ర అయితే ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో కొంచెం వేస్తాను. అత్తయ్య ఎలా చేస్తారో అలా చేశాననమాట. అత్త చేస్తే చాలా బావుంటుంది. అందుకని అత్త స్టైల్‌లో చేద్దామనేసి. ఇంక అయితే బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి, బీరకాయ ముక్కలు వేసి, సాల్ట్ వేసి, కొంచెం అంత చింతపండు వేసాను. ఎక్కువగా వేయలేదు. సో, అయితే బాగా మగ్గిపోవాలనమాట. అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ ఏసుకోవాలి. ఈలోగా వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేస్తాం మేము పచ్చడిలోని. వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి, సాల్ట్ వేసి మిక్సీ పెట్టేసుకొని చాలా బావుంటుంది పచ్చడైతే. మీరొకసారి ట్రై చేయండి. ఇంక మా చిన్నోడు మొలతాడైతే తెగిపోయిందనమాట. అంటే టైట్ అయిపోయింది. బాగా లూజ్‌గా జారిపోతుందని జెప్పేసి వాళ్ళ డ్యాడీ ఏం చేసాడంటే కట్టాడు. అది బాగా టైట్ అయిపోయింది. అందుకని ఇంక మొత్తానికి కట్ చేసేసి అందాక మలతలు లేకపోతే బాగా దిష్టి తగులుతుంది గదా! అని చెప్పేసి కొంచెం అయితే పసుపు తాడైతే కడుతున్నాను. ఎక్కువగా చిన్నప్పుడు బాగా కట్టేదాన్ని ఇవి. వారం వారం మార్చేదాన్ని. తెల్ల దారానికి పసుపు రాసి కట్టేదాన్ని చేతికి, నడుముకిని. అప్పుడైతే ఎక్కువ దిష్టి తగిలేది కాదు. తర్వాత తర్వాత మానేశాను. ఎప్పుడైతే మానేశానో అప్పటినుంచి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తిండి విషయంలో కూడా తిండి కూడా తినడం మానేస్తా ఉన్నాడు. ఇక నుంచి మళ్ళీ కడతాం స్టార్ట్ చేయాలి. మొలతాడు కట్టే వరకి పసుపు తాడైతే కట్టేసి ఉంచుదాం అనుకున్నాను. ఇంక పచ్చడైతే మిక్సీ వేసేస్తున్నాను. చూసారుగా వాటర్ అనేది లేకుండా బాగా ఫ్రై అవ్వాలి. ఈ పచ్చడైతే చాలా బావుంటుంది రైస్‌లోకి అండ్ ఇడ్లీలలోకే బావుంటుంది ఎక్కువగా అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియోస్ అయితే చూస్తున్నారు కదా! లైక్ కూడా చేయట్లేదు. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారుగా. మీరు ఒకసారి మా ఛానల్ అంతా ఓపెన్ చేసి మా వీడియోస్ అన్నీ చూస్తారని మరి కోరుకుంటున్నాను. షార్ట్ వీడియోస్ కూడా వస్తా ఉంటాయి. చూడండి కామెడీ వీడియోస్ కూడాను. అండ్ ఉప్మా చేశాను కదా! అండ్ ఉప్మాలో తింటే చాలా బావుంటుందని చెప్పేసి అలా తింటున్నాననమాట. అండ్ ఉంటానండి మరి బాయ్. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది.